హాయ్ అండి, నేను మీ మాధవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. యూజ్ అయ్యే వీడియోని చేస్తాను అనుకుంటున్నాను. ఇక్కడైతే పొద్దున్నే మా పాప నిద్ర లేచింది. ఇక్కడ హాయ్ చెప్తుంది. తను లేచిన వెంటనే చేతిలో అయితే ఏదో ఒకటి ఉండాలి, అప్పుడే సైలెంట్గా ఉంటుంది. లేదంటే చాలా గోల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఫోన్ పెట్టానో లేదో ఇంకా ఇక్కడ హాయ్ చెప్తుంది, తగ్గేదిలే అని అట్లా చెప్తూ ఉంది. తింటూ ఒకవైపు టీవీ చూసుకుంటూ ఉంది. ఇంకా తననైతే అక్కడ వదిలేసి నేను కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికైతే వచ్చేసాను. ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నాను. దొండకాయలు కట్ చేయడము ఫ్రై చేయడం చాలా కష్టం, కానీ చేసిన తర్వాత తినడానికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే త్వరగా కూడా అయిపోతుంది. ఈ కర్రీ మా బాబుకి చాలా ఇష్టము, బాగా ఇష్టంగా తింటాడు. ఇంక ఇప్పుడు ఆ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కట్ చేయడం అయితే అయిపోయింది. కర్రీకి అయితే పోపు పెడుతున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అలాగే ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ సగం అయితే ఫ్రై అయిపోయాయి. నేను వేరే పనులు చూసుకుంటూ ఇది చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఫ్రై అయిపోయింది. ఇంకా దొండకాయ మొత్తం సాల్ట్ వేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడైతే కర్రీకి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను. కారం కూడా వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాలు. ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా దాన్ని నేను ఇంకొక సపరేట్ గిన్నెలోకి సపరేట్ చేసుకున్నాను. ఏమీ మసాలాలు అలాగా ఏమీ వేయనండి. నేనైతే సాల్ట్ అలాగే కారం ఒక్కటే వేసి ఫ్రై చేస్తాను. అదే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రోజు నేనైతే ఇడ్లీలోకి బొంబాయి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు తినే పల్లి చట్నీ కనుక బోరుగా అనిపిస్తే ఒకసారి ఇలాగా బొంబాయి చట్నీ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక ఆనియన్, ఒక టమోటా, ఒక 2 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొన్ని పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా క్విక్గా కూడా అయిపోతుందండి ఇది బొంబాయి చట్నీ. ఎప్పుడు రోజు తినే పల్లి చట్నీ, పుట్నాల చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెక్కడ నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసుకున్నాను. ఇంకా పక్కన ఇడ్లీ అయితే వేసుకుంటున్నాను. ఇడ్లీలోకి అయితే సూపర్గా ఉంటుంది బొంబాయి చట్నీ. ఇంక ఇడ్లీ కూడా పెట్టేసాను. ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఇంక ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోయిందో లేదా టేస్ట్ చేసుకోవాలి, లేదంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దీనికోసం ముందుగానే ఒక 2 స్పూన్ల దాకా శనగపిండిని కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు అదే అందులో యాడ్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా శనగపిండి వేస్తే ఉండలు కాబట్టి సపరేట్గా కలుపుకొని వేసుకుంటున్నాను. ఇంకా బొంబాయి చట్నీ కూడా అయిపోయింది. ఇంకా నేను టిఫిన్ తినడానికి అయితే పెట్టుకున్నాను. నేను మా పాప తినడానికి, తనకు కూడా పెడతాను. నేనైతే తినడం అయిపోయింది. ఇంకా తనకి కూడా ఇడ్లీని చిన్న చిన్న ముక్కల్లా చేసి ఒక గిన్నెలో పెట్టాను. తనే తింటుంది. ఇంకా తను ఒక్కతే ఉంటుంది వాళ్ళ అన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత.
ఇక్కడ దొండకాయ ఫ్రై చేశాను కదా, దానికోసమని నేను రసం పెట్టుకుంటున్నాను. మిరియాల రసం అయితే ఇక్కడ కొద్దిగా మిరియాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలాగైతే కచ్చపచ్చగా మిక్సీ పట్టాను. ఈ రసం అయితే జలుబు చేసినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు ఈ రసం కనుక చేసుకొని తాగితే చాలా బాగుంటుంది, నోటికి రుచిగా ఉంటుంది. అలాగే దగ్గు జలుబు కూడా తగ్గుతుంది. ఇంకా రసం ప్రిపేర్ చేసుకోవడానికే నేను ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్లో ఒక 2 టమోటాలు, ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా టమోటా ఆనియన్ని ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు టమాటా మగ్గిపోయేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి. ఇంకెక్కడైతే 5 నిమిషాల తర్వాత టమాటా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు అందులోకి సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఈ రసం చేసినప్పుడు స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇంట్లో చేస్తుంటే బయట అంతా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఉప్పు, అదే సాల్ట్, పసుపు వేసి ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకున్నాను. అది కూడా వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పులుపుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ రసంలో బాయిల్ అయినప్పుడు. ఇలా వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత రసం అయితే ఇలాగా తయారైపోయింది. ఇంకా రసం ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్కసారి తప్పకుండా ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి. కొద్దిగా ఘాటుగా, కమ్మగా, నోటికి రుచిగా చాలా బాగుంటుంది. ఇక్కడైతే రసం చేయటం కూడా అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. నేను పని చేసుకుంటూ ఉంటుంటే ఇక్కడ మా పాపకి టీవీ అయితే పెట్టాను. తనకి సాంగ్స్ పెడితే చాలు చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే చేస్తుంది. ఇక్కడ ఫోన్ పెట్టాననేసి హాయ్ చెప్తుంది. తనైతే ఇప్పుడు సాంగ్స్ చూస్తూ ఉంది, అందుకే అంత బుద్ధిగా కూర్చుంది. అందరూ పిల్లలు బొమ్మలు అలాంటివి చూస్తూ ఉంటారు, మా అమ్మాయి అలా కాదు. ఇక్కడైతే బట్టలు కూడా ఆరపెట్టేశాను. పని మొత్తం అయిపోయింది అక్కడితోని. ఇంకా తనని కూడా స్నానం చేయించి రెడీ చేశాను. ఇంకా ఆడుకుంటూ ఉంది. ఒక్కతే ఉంటుంది కదా, ఇంకా తనే ఆడుకుంటూ ఉంటుంది వాళ్ళ అన్నయ్య వచ్చేదాకా. ఇక్కడ వేలు చూపిస్తుంది, నేను ఏదో అన్నాను. ఇంకా సాంగ్స్ పెడితే డ్యాన్స్ వేసుకుంటూ అలా ఇలా ఎగురుతా ఆడుతూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కొన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా చేస్తానని చెప్తున్నాను. కుకింగ్ వీడియోస్,
చేస్తాను.